వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు బట్టిన ప్రేమ జబ్బు. శ్రీ వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. నా వాడంటే నా వాడని, నా వాడంటే నా వాడని, శేషాద్రి గొడుగు పట్టే సక్కనోడు ఒక్కడంట, గోవిందుడే తానంట. చూడ చూడ ముచ్చటంట, గోవిందుని రూపమంట. గోవిందా గోవిందా. చూడ చూడ ముచ్చటంట, గోవిందుని రూపమంట. ఏడుకొండలా వెంకటయ్య, సక్కనోడు ఒక్కడంట, గోవిందుడే తానంట. చూడ చూడ ముచ్చటంట, గోవిందుని రూపమంట. చూడ చూడ ముచ్చటంట, గోవిందుని రూపమంట. చూడ చూడ ముచ్చటంట, గోవిందుని రూపమంట. శ్రీ వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. ఆవు పాలు తెచ్చమయ్య వెంకటేశ, నీకు క్షీరాభిషేకమయ్య శ్రీనివాస. ఆవు పాలు తెచ్చమయ్య వెంకటేశ, నీకు క్షీరా అభిషేకమయ్య శ్రీనివాస. శ్రీ వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. శ్రీ వెంకటేశునికి అభిషేకం, శ్రీ శ్రీనివాసునికి అభిషేకం. జరిగినది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఎవరి మనసులో ఏమున్నదో ఇట్టే చెబుతాను. సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, బాసర సరస్వతీదేవి పలుకు. పలుకోయమ్మ పలుకు, ఇనుకోవేకునా వివరము చెప్పెదా, జరిగేది అంతా ముందుగా చెప్పెదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు బట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున
చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి. ఆదిదేవుడు అతడేగాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి. మీ పరిణయమే తప్పక జరుగుతుంది. నీ దిగులంతా తీరిపోవునే తల్లి. ఆకాశరాజుది జన్మమే ధన్యము, ధరణీదేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు. ఇంకొక గడియా తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాలాడెదరే తల్లి. అరమరలేక సరుయేనుడి అంతా శుభమే జరుగును మీకు. నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి. శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి. నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి. మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీరంగం మన గోకులం, గోకులం చిన్నవాడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, గోకులం చిన్నవాడుండే స్థలం. మంచి మనసున్నవాడు మన్మద రూపువాడు, మంచి మనసున్నవాడు మన్మద రూపువాడు. మంచి మనసున్నవాడు మన్మద రూపువాడు, మంచి మనసున్నవాడు మన్మద రూపువాడు. మాధవుడు ఉండే స్థలం గోకులం, శ్రీధరుడు ఉండే స్థలం. 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 గొల్ల పిల్లలతోటి కోలాటమేయువాడు, గొల్ల పిల్లలతోటి కోలాటమేయువాడు. గొల్ల పిల్లలతోటి కోలాటమేయువాడు. గొల్ల పిల్లలతోటి కోలాటమేయువాడు. గోవిందుడుండే స్థలం గోకులం, గోపాలుడుండే స్థలం. గోవిందుడుండే స్థలం గోకులం, గోపాలుడుండే స్థలం. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము. వగలు పోయే చిన్న దాన, మాటలు బాగా నేర్చిన దాన. ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను. పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చెనా, నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము.
స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా తిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పతి కౌగిటిలో ఒదిగుండాలి రెండు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నా వాడంటే నా వాడనియే 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 మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే అంజనాద్రి అంజలి ఘటించే రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే వృషభాద్రి ఎంతో ఆనందించే మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రి పదములు కడిగే నాల్గవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే శేషాద్రి గొడుగు పట్టే ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీచే గరుడాద్రి వింజామర వీచే ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే నారాయణాద్రి గానము చేసే ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అనియే ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందనియే సప్తశైలములే ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా యూట్యూబ్లో వీడియోస్ చూడటం వల్ల మీ ఛానల్ కనెక్ట్ అయింది ఈ ఛానల్లో నాకు చాలా ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది నచ్చటం వల్ల నేను ఫోన్ నెంబరు ఫస్ట్లో లేదు తర్వాత అమ్మాయి సంగతి అని అంటే ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మీరు ఎక్కడ దొరికింది అమ్మాయికి నెంబర్ ఇచ్చి నాకు పలానా వాళ్ళు ఇట్లా చేస్తారు ప్రోగ్రామ్ బాగుంది చాలా బాగుంది అప్పుడు ఆ ఫోన్ నెంబర్తో శ్రీనివాస్ గారికి నేను ఫోన్ చేసి శ్రీనివాస్ గారిని కలవడం ఫోన్లో కాంటాక్ట్ మొత్తం ఫోన్లోనే మాట్లాడాను. మరి ఈ కార్యక్రమం చేయించుకున్నందుకు మీ మనసుకి ఎలా అనిపించింది? నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాగా చేశారు మీ ప్రోగ్రామ్ చాలా చక్కగా చేశారు నాకు చాలా ఆనందంగా వచ్చి మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఆనందంలో కానీ అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు ప్రోగ్రామ్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్.